కావాలి. ఇన్నాళ్ళు నేను మీకు అందుబాటులో ఉండేవాడిని కాబట్టి ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా సమాచారం ఇవ్వటానికి సిద్ధంగా ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినా నువ్వు చింతించకు. నా శిష్యులు నీకొక తులసి మొక్కనిస్తారు. దానిని భక్తి శ్రద్ధలతో పూజించు. ఆ తులసి మొక్క పచ్చగా ఉన్నంతకాలం మిత్రకి ఎలాంటి ఆపద ఉండదు. ఆ తులసి మొక్క కాస్త వాడినా, దానిలో ప్రకాశం ఏమాత్రం తగ్గినా మిత్రకి ప్రమాదం పొంచి ఉందని గుర్తుంచుకో. ఆ తులసి మొక్కే మిత్రకి ఎదురవ్వబోయే గండాలు నీకు సూచిస్తుంది. ఆ దైవం నీకు ఎల్లవేళలా తోడుగా నీడగా ఉండి మిత్రని రక్షించుకోవటానికి నీకు తగిన బలం ఇవ్వాలని కోరుకుంటూ మీ దీక్షితులు. ఈ తులసి మొక్కని తీసుకోండి మేడం. దీక్షితులు గారు చెప్పినట్టు ఈ తులసి మొక్కని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఇదే మీకు దిక్సూచి, ఇదే మీకు దారి చూపుతుంది. గాలి సోకితే చాలు నా కొడుకు గండాల పాలవుతాడని తెలిసి కూడా నిన్ను ఈ గడపలోకి అడుగు ఎలా పెట్టనిస్తాననుకున్నావు? చూడండి అత్తయ్య గారు, మరో 6 నెలల పాటు ఇదే నా ఇల్లు. మీరు చీకొట్టినా చీదరించుకున్నా నేను ఇక్కడే ఉంటాను తప్పితే మీ మాటను మన్నించి నేను వెళ్ళిపోవడం జరగదు. లక్ష్మి, ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుండే మాట్లాడుతున్నావా? ఎదురుగా అరవింద్ అక్క ఉన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావా? అన్నీ గుర్తుండే మాట్లాడుతున్నాను, అందరి గురించి తెలిసే మాట్లాడుతున్నాను. అక్క, చూసావా దాని పొగరు? ఏ రోజు నీ ముందు గట్టిగా మాట్లాడడానికి కూడా ఈ ఇంట్లో ఎవరికీ ధైర్యం ఉండదు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి కూడా అందరూ తడబడతారు. అలాంటిది లక్ష్మి నీ కళ్ళల్లోకి సూటిగా చూస్తోంది. నీ మాటకి బాడిగా సమాధానం ఇస్తుంది. నీ ముందు తల పొగరుతో నిలబడుతుంది. అక్క, ఇలాంటి దాంతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయడం కరెక్ట్ కాదు. దీనికి ట్రీట్మెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి మెత్తగా మాట్లాడుతుంటే తలకెక్కి తైతక్కలాడుతున్నావా? నీలాంటి దానికి ఈ ఇంట్లోనే కాదు, ఇంటి మెట్ల మీద కూడా స్థానం ఉండదు. పదవే ఇక్కడి నుంచి. అరవిందా, మనకి లక్ష్మి మీద కోపం ఉండొచ్చు, తను చేసిన పని మనకి నచ్చకపోయి ఉండొచ్చు. అలా అని మనం చేసే పని కూడా కరెక్ట్ కాదు. ఏంటండి కరెక్ట్ కాదు? మీకు ముందే చెప్పాను కదా, నాకన్నింటికన్నా నా కొడుకు ప్రాణమే ముఖ్యమని. వాడికి ఆపద పొంచి ఉందని తెలిస్తే వాణ్ణి ఎవ్వరికీ అందకుండా ఆకాశం మీదైనా కూర్చోబెడతాను గాని ఇలాంటి లక్ష్మి లాంటి ఆపదలు
వర్షం కూడా పడుతుంది. ఈ వర్షంలోనే అలా నిలబడే బదులు వాళ్ళ ఇంటికైనా వెళ్ళిపోవచ్చు కదా. అసలు లక్ష్మి వదిన ఇంతవరకు ఎందుకు తెచ్చుకోవడం, ఇప్పుడెందుకు ఇలా బాధపడటం? సుధీర్, ఇట్రా. ఏంటి మిత్ర భయ్యా? ఈ గొడుగు లక్ష్మికి ఇచ్చిరా. అలాగే భయ్యా. కానీ నేను ఇచ్చానని మాత్రం చెప్పుకో. అలాగే భయ్యా. లక్ష్మీ వదిన, ఈ గొడుగు తీసుకోండి. వర్షంలో ఇలా ఎంతసేపు అని తడుస్తూ నిలబడతారు? పర్వాలేదు సుధీర్, నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళు. అలా కాదు వదిన, వర్షంలో తడిస్తే మీ ఆరోగ్యం పాడైపోతుంది. దయచేసి ఈ గొడుగు తీసుకోండి. వద్దు సుధీర్, నువ్వు వెళ్ళిపో. వెళ్ళు సుధీర్. నేను లక్ష్మిని మిత్రపాలిట ప్రమాదంగానే పరిగణిస్తున్నాను. దయ చూపించాలని, దగ్గరికి తీసుకోవాలని ఎవరు అనుకున్నా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వద్దనుకొని వెళ్ళిపోయావు కదా, వేరే పోదామని నిర్ణయించుకున్నావు కదా, మళ్ళీ దేనికోసం ఇదంతా? ఏ సాధించడానికి పట్టుదల? చెప్పానుగా, కోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి అనుకున్నాను. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడి నుంచి కదలను. కోర్టు తీర్పని అందరినీ మభ్యపెట్టడానికి ప్రయత్నించుకో. మనసులో ఏదన్నా ఉంటే అది చెప్పు. చెప్తాను. నన్ను వద్దనుకున్నారు కాబట్టే కదా మీరు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. నా మీద ప్రేమ లేదు కాబట్టే కదా మనీషాతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్నారు. మీ జీవితంలో నేను ఉండకూడదు అనుకున్నారు. అందుకే నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. మీరు కోరుకున్నదే చేశాను కదా, మరెందుకు వేరైపోదాం అనుకున్నానని నన్నెందుకు నిలదీస్తున్నారు? చెప్పండి. మీరు ఆశపడ్డదే చేశాను కదా, ఇంకా ఎందుకు నన్ను తప్పు పడుతున్నారు? నేను అడిగిన ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదా? లేక ఉన్నా చెప్పడం లేదా? ఏమో లక్ష్మి, నువ్వు నా జీవితంలో ఉండాలనుకున్నానో వద్దనుకున్నానో నాకు తెలీదు. కానీ నువ్వు మాత్రం వేరైపోవడానికి ప్రయత్నిస్తే అది నాకు నచ్చడం లేదు. ఆ ప్లేడర్ ముసలోడు చూస్తే పైసా రాల్చడం లేదు. ఈ పిల్ల పిశాచాలు చూస్తే ఇల్లు గొల్ల చేసేస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళని ఇంట్లోనే పెట్టుకొని ఒంట్లో కొవ్వు పెరిగేలా మేపడం ఎందుకమ్మా? మూసుకొని పొమ్మని గెంటేయొచ్చుగా. మనం అలా తొందరపడకూడదే. ఆకాశంలో ఎగురుతున్న గాలిపటానికి దారమే ఆధారం అన్నట్టు ఆ ఊళ్ళో ఉన్న ఆస్తికి వీళ్లే దారము ఆధారము. వీళ్ళని పట్టుకుని మనం వేలాడితేనే ఆ ప్లేడర్ని మాయం చేసో మంత్రం వేసో ఆ ఆస్తిని మనం లాగేయచ్చు. అంతవరకు మనం ఆవేశపడకూడదే. ఏంటో ఆస్తి ఆస్తి అని మనం కలవరించడమే గాని అది మన చేతికి మాత్రం రావట్లేదు. దేనికైనా కాస్త సహనం ఉండాలి. నాకైతే ఆ సహనం చచ్చిపోతుందమ్మా. ప్లీడర్ సంగతి అందాక పక్కన పెట్టు. లక్ష్మి విషయమే తీసుకో. లక్ష్మి మిత్రాన్ని వదిలేసింది. లక్ష్మి ఆస్తంతా మన సొంతం అయిపోతుందని ఓ సంకలు గుద్దుకున్నాం. ఇప్పుడు చూస్తే లక్ష్మి రెక్కలు కట్టుకొని మళ్ళీ అత్తారింటికి ఎగిరిపోయింది. అది అత్తారింట్లో కూర్చుంటే ఆస్తి మనకెలా వస్తుంది? పొయ్యి మీదున్న పాలు పొంగకుండానూ ఉండవు,
అలాగే వదిలేస్తే మాడిపోకుండానూ ఉండవు. ఇప్పుడు లక్ష్మి పరిస్థితి కూడా అంతేనే. ఆ ఇంట్లో అగ్గి రేగుతుంది. ఆ మంటల్లో లక్ష్మి ఎన్ని రోజులు ఉండగలదు చెప్పు? 6 నెలలైతే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈ 6 నెలల్లో ఆ మిత్ర గండాలు కూడా తీరిపోయి వాళ్ళ బంధం పెరిగిపోతే, ప్రేమలు మళ్ళీ చిగురిస్తే అందరూ ఒకటైపోతారు. ఇంకా విడాకుల్లేవు, విసనకర్రల్లేవని అందరూ కలిసిపోతారు. ఆస్తి కోసం చూస్తున్న మనం మాత్రం అడుక్కు తినాలి. వాళ్ళందరూ కలిసిపోతే నేను కళ్ళు మూసుకుని కూర్చుంటానంటే? పచ్చగా ఉన్న ఆ ఇంట్లో చిచ్చు పెడతాను. చల్లారిపోయే మంటల్ని మళ్ళీ రేపుతాను. ఎలా అయినా లక్ష్మిని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చేను. అసలు నిన్ను ఇంట్లో ఉంచుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. నీ వల్ల మిత్రకి మళ్ళీ ఏ ప్రమాదం ఉంచుకొస్తుందోనని భయంగా ఉంది. నీ గాలి సోకితే మిత్ర ఎలాంటి ఆపద బారిన పడాల్సొస్తుందోనని కంగారు పడాల్సొస్తోంది. కానీ పరిస్థితి మాకనుకూలంగా లేదు. కోర్టంటూ పోలీసులంటూ నిన్ను పరిస్థితులన్నీ కట్టగట్టుకుని గడప దాటించి లోపలికి పంపించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నిన్ను ఈ ఇంట్లో ఉంచుకోవాల్సొస్తోంది. కానీ మిత్రగదిలో మాత్రం ఉండడానికి నేనొప్పుకోను. నేను 6 నెలల పాటు ఈ ఇంట్లో ఉండాలి. అది చాలు. మీరెక్కడుండమంటే అక్కడుంటాను. చెప్పండి, ఎక్కడుండమంటారు? ఇంట్లో అన్ని గదుల్లోనూ అందరూ ఉన్నారు. కాస్తో కూస్తో ఖాళీగా ఉన్న గది కిచెన్ పక్కన ఉన్న ఆ స్టోర్ రూమ్ మాత్రమే. అక్కడ తప్పితే ఇంకెక్కడా ఉండడానికి లేదు. దేవయ్య అని చెప్పింది కదా, ఈ 6 నెలలు నువ్వుండబోయేది అక్కడే. హలో దేవయాని, ఎలా ఉన్నావు? నువ్వు చేసిన పనికి నిక్షేపంగా ఉన్నానని చెప్పలేకపోతున్నాను అనసూయ. నేనేం చేశాను దేవయాని? డివోర్స్ పేపర్స్ మీద లక్ష్మి చేత సంతకం చేయించగానే నీ బాధ్యత తీరిపోయింది, బరువు తగ్గిపోయిందని అనుకున్నావా ఏంటి? కోర్టు తీర్పుని అడ్డం పెట్టుకుని అత్తారింటికి వెళ్తాను, అక్కడే ఉంటానని చెప్పినప్పుడు లక్ష్మిని నువ్వు ఆపాలా వద్దా? ఆపడానికి అగ్గిపుల్లలు వెయ్యాలని అన్ని ప్రయత్నాలు చేశాను. ఆవిడ గారు ఆగితేనే కదా. విడాకులు తీసుకుని వేరుగా ఉంటాను అన్న లక్ష్మి మళ్ళీ మిత్రతో కలిసి ఉండడానికి ఎందుకు వచ్చినట్టు? అడగ్గానే చప్పని సంతకాలు చేసి ఇప్పుడేంటి ఇక్కడికొచ్చి మా కొప్పులో నిప్పులా తయారయింది? అడగ్గానే కాగితాల మీద సంతకాలు చేసిందని మనం మురిసిపోయాం, కానీ ఆ సంతకాలు వెనక కారణాలు వేరే ఉన్నాయి. అంటే మీరంతా ఆ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదని లక్ష్మిని అడ్డుకున్నారు. ఇంట్లో కడుగు పెట్టే హక్కు లేదని అడ్డుగీత గీశారు. అందుకే ఆ గీత దాటడానికి, అడ్డుకున్న మిమ్మల్ని పక్కకు తోయటానికి మనం వేసిన విడాకుల ప్లాన్ ని తనకు అనుకూలంగా మలుచుకుంది లక్ష్మి. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదనసూయ. విడాకులకెళ్తే కోర్టు ఏమని తీర్పిచ్చింది? 6 నెలల పాటు భార్యాభర్తలు కలిసి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాతే విడాకుల గురించి ఆలోచించాలి అని చెప్పిందా లేదా? ఇదంతా కోర్టు తీర్పని మనం అనుకుంటున్నాం. కోర్టు ఆ విధంగా తీర్పివ్వాలని ప్లాన్ చేసుకున్నదే లక్ష్మి. ఏం మాట్లాడుతున్నావు అనసూయ?
పల్లెటూరి పిల్లకి పల్లెలు తినడం తప్ప ప్లాన్లు వేయడం తెలీదని మనం అనుకున్నాం. మన ప్లాన్ ని మనకే తిప్పికొట్టేంత తెలివితేటలన్నీ చూపించింది. కోర్టు ఖచ్చితంగా 6 నెలల పాటు కలిసి ఉండాలని తీర్పిచ్చింది కాబట్టి మీరు కూడా దాన్ని ఆపలేరు. ఆ వంకతో అదా ఇంట్లోకి అడుగుపెట్టి మిత్రాన్ని ఆ గండాల నుంచి కాపాడుకోవాలని ఆవిడ గారి ప్రయత్నం. లక్ష్మి బుర్ర ఇంత తెలివిగా ఆలోచిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. కోపంలో ఉందిలే, కొంచెం రెచ్చగొట్టగానే సంతకాలు చేసేసిందిలే అనుకున్నాను. ఆ సంతకాల వెనక ఇంత ప్రణాళిక ఉందన్నమాట. మా ఆయనకు ఆపదలున్నాయి, అరటికాయ తొక్కలున్నాయి అనుకుంటూ ఇంత పెద్ద ప్లాన్ వేసిందది. మిత్రకున్న గండాల్ని తప్పించాలట, గండాల్ని దాటించాలంట. నా భర్తని అంటిపెట్టుకునే ఉండాలి, ఒంటికి నలుగులా ఉండాలి, లేకపోతే నా భర్త చుట్టూ ప్రమాదాలు చుట్టుముడతాయి, వాటి నుంచి రక్షించుకోవాలి అనుకుంటూ కంకణం కట్టుకుని మరీ వచ్చి నా శిష్యులు నీకొక తులసి మొక్కనిస్తారు. దానిని భక్తి శ్రద్ధలతో పూజించు. ఆ తులసి మొక్క పచ్చగా ఉన్నంతకాలం మిత్రకి ఎలాంటి ఆపద ఉండదు. ఆ తులసి మొక్క కాస్త వాడినా, దానిలో ప్రకాశం ఏమాత్రం తగ్గినా మిత్రకి ప్రమాదం పొంచి ఉందని గుర్తుంచుకో. ఆ తులసి మొక్కే మిత్రకి ఎదురవ్వబోయే గండాలు నీకు సూచిస్తుంది. విడాకులకి సంతకాలు చేస్తే 6 నెలల్లో మంజూరవుతాయి అని, అంటే ఆ 6 నెలలు భార్యాభర్తలు కలిసి ఉండాలని కండిషన్ కూడా కోర్టు పెడుతుంది. ఆ 6 నెలల కోసమే ఆ సంతకాలు చేసింది. అందరూ విడిపోవడానికి విడాకులు అడిగితే నేను కలుసుకోవడానికి అడిగాను. అసలు మా అక్క విడాకుల వరకు ఎందుకు వెళ్ళిందో తెలుసా? అది చెప్తే ఇప్పుడు నువ్వు ఇన్ని మాటలు అనవు. వద్దమ్మా, నువ్వు నాకేమీ చెప్పద్దు, నేనేమీ వినను. నువ్వు మా అన్నయ్యను ఒక నేరస్తుడిగా, మా కుటుంబాన్ని పాపాలు చేసేవాళ్లలా చూస్తున్నావు కదా. ఇకపై కూడా నువ్వు వదిన అందరూ అలాగే చూడండి. అసలు వదిన అన్నయ్య కలవాలని ఎంతగా కోరుకున్నావో తెలుసా? ఎంతగా దేవుడికి మొక్కుకున్నావో తెలుసా? అదంతా మీకు అర్థం కాదు. అవేవి మీ కళ్ళకు కనిపించవు. ఎంతసేపు మోసం చేశారు, ద్రోహం చేశారు, జీవితాల నాశనం చేశారు అని నిందలు వేస్తున్నారు. వేసుకోండి, మా మీద నిందలు వేస్తూ మీరు హ్యాపీగా బ్రతికేయండి. బాయ్. వివేక్ ఏంటి ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు? అక్క మీద ఇంత కోపంగా ఉన్నాడు. వివేకే ఇలా ఉన్నాడంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కని ఇంతే తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? అక్క మీద అందరూ ఇంతే కోపంతో ఉండుంటారా? ఆ కోపాల మధ్య, తాపాల మధ్య అక్కెలా ఉండగలుగుతుందో, వాళ్ళనే మాటల్ని తట్టుకుంటూ ఎలా నిలబడగలుగుతుందో. ఏంటి సుధీర్, మొహం మామిడికాయలా పెట్టుకుని వడ్డిస్తున్నావు? కాస్త హ్యాపీగా వడ్డించచ్చుగా. ఏమైంది? ఏం లేదు మేడం, లక్ష్మీ వదినతో ఎవరూ సరిగ్గా మాట్లాడడం లేదు కదా. చూడు, ఇక ఆవిడిక్కడికి ఎవరికి వదిన కాదు, ఈ ఇంటికి కోడలు కాదు.
ఇంకొక 6 నెలలు పోతే ఆవిడికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధాలు ఉండవు. వెళ్ళిపోయే వాళ్ళ మీద అభిమానం పెంచుకోకుండా నువ్వు వండే వంటల మీద శ్రద్ధ పెట్టు. ఆగు లక్ష్మి, ఆగు లక్ష్మి. ఇక్కడ మా కుటుంబం అంతా కూర్చొని భోజనం చేస్తున్నాం. ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి మాతో కలిసి తినే అర్హత లేదు. ఎప్పుడైతే నువ్వు కాలు బయట పెట్టావో, ఎప్పుడైతే విడాకులు కావాలని కోరుకున్నావో, అప్పుడే ఈ ఇంటి కోడలనే స్థానాన్ని కోల్పోయావు. ఇప్పుడు నీ స్థానం ఏంటో నీకు తెలుసా? ఈ ఇంట్లో పనికిరాని వస్తువులు బయట వాళ్ళు ఎలాగో నువ్వు కూడా అలాగే. నీవు తినేశాక పని వాళ్లతో కలిసి కూర్చొని తిను. మావయ్య గారు, మంచినీళ్ళు తాగండి. ఇక్కడ మా కుటుంబం అంతా కూర్చొని భోజనం చేస్తున్నాం. ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి మాతో కలిసి తినే అర్హత లేదు. ఎప్పుడైతే నువ్వు కాలు బయట పెట్టావో, ఎప్పుడైతే విడాకులు కావాలని కోరుకున్నావో, అప్పుడే ఈ ఇంటి కోడలనే స్థానాన్ని కోల్పోయావు. లక్ష్మీ వదినా, అందరూ భోంచేసి వెళ్ళిపోయారు వదినా. మీకోసం అన్నీ సిద్ధంగా పెట్టాను. మీరొస్తే వడ్డిస్తాను. నువ్వింటికి వెళ్ళు, నేను తింటాను. అలా కాదు వదినా, మీకు వడ్డించేసి వెళ్తాను. నీకు చాలా లేట్ అయింది కదా, నేను తింటానులే, నువ్వు వెళ్ళు. సరే వదినా. జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. నేను నీ మీద ప్రేమతోనూ అభిమానంతోనూ తీసుకొచ్చానని అనుకుంటున్నావేమో. అదేం లేదు. మళ్ళీ నువ్వు పస్తులున్నావని, నిన్ను అవస్థలు పెట్టేస్తున్నామని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే మళ్ళీ పోయేది మా ఇంటి పరువే. పరిస్థితి అంతవరకు రాకూడదనే, మా వాళ్ళు అందరి ముందు తలదించుకోకూడదని నేను ఈ మాత్రం కష్టపడ్డాను, అంతే. నా మీద ప్రేమ లేదని మీ ప్రేయసి మెళ్ళలో తాళి కట్టడానికి మీరు సిద్ధపడిన రోజే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ లేదని నిరూపించాల్సిన అవసరమూ లేదు. సరే సరే, అవన్నీ పక్కన పెట్టు, ముందు తిను. గుండె మీద గుండె సూది పెట్టి గుచ్చుతూ ఆ గాయానికి మందు రాస్తున్నట్టుంది మీ పద్ధతి. నన్నొక పరాయిదానిలా చూస్తూ నా వల్ల ఈ ఇంటికి ముప్పు వాటిల్లుతుంది అని చెప్తూ తినమంటున్నారే. ఇది నిజంగా నేను మనస్ఫూర్తిగా తినగలను అని అనుకుంటున్నారా? ఇది తిని కడుపు నింపుకొని కంటి నిండా నిద్రపోగలను అనుకుంటున్నారా? నేను తింటాను, మీరు వెళ్ళండి. కుదరదు, నేను చూస్తుండగానే నువ్వు తినాలి. తింటానని చెప్పాను కదా.
నువ్వు తిన్నాకే నేను వెళ్తానని చెప్పాను కదా. నేను డోర్ లాక్ చేస్తాను. ఓకే. ఏంటి మేడం, ఈ టైంలో మీరు వచ్చారేంటి? లక్ష్మి గారికి ఏదో ప్రమాదం జరిగిందని మాకు అర్థమైంది. అందుకే అర్ధరాత్రి కూడా రావాల్సి వచ్చింది. మీకెలా తెలిసింది? మాకున్న రూల్స్ ప్రకారం ఈ 6 నెలల పాటు రోజుకొకసారి లక్ష్మి గారికి వీడియో కాల్ చేసి ఆమె క్షేమ సమాచారం కనుక్కోవడం మా బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే మేము ఆమెకి వీడియో కాల్ చేయడం జరిగింది. లక్ష్మి గారు లిఫ్ట్ చేశారు, కానీ మాట్లాడలేక ఉక్కిరి బిక్కిరవుతూ చాలా సతమతమయ్యారు. అందుకే అనుమానం వచ్చి రావాల్సొచ్చింది. లక్ష్మి గారు, అసలేమైంది? నేను నిద్రపోతూ ఉండగా ఒక్కసారిగా ఊపిరి అందడం లేదనిపించింది. తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ పొగ. ఏమవుతుందో అర్థమయ్యే లోపే కళ్ళు తిరిగి పడిపోయాను. డాక్టర్, ట్రీట్మెంట్ చేశారు కదా, ఏంటి మ్యాటర్? ఈవిడేంటి పేరల్ ఆరాలు తీస్తుంది.
కొంప తీసి దొరికిపోం కదా. అయ్యో ఊరుకుంటా ఆంటీ, నాకు గుండె దడ పెరిగిపోతుంది. మీకు తెలిసిందే చెప్పండి డాక్టర్. నేను రూమ్కెళ్ళి చూశాను మేడం. అది దోమలు పోవడానికేసే కాయిల్ పొగ. 20-30 కాయిల్స్ ఒకేసారి వెలిగిస్తే ఎంత పొగొస్తుందో అంత పొగుంది ఆ రూమ్లో, విచ్ ఇస్ అబ్నార్మల్ మేడం. నా అనుమానం నిజమే అయింది. లక్ష్మి గారిని ఏం చేద్దామనుకున్నారు చెప్పండి. వదిలించుకోవాలని ప్రయత్నించారా? విడాకులు వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకని ఒకేసారి పైకి పంపించే ప్లాన్ వేశారా? అదేంటి మేడం అలా అంటారు? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా లక్ష్మి? నందన్ ఫ్యామిలీ పరువు తీయాలని, నందన్ కుటుంబాన్ని వీధికి లాగాలని కంకణం కట్టుకున్నావా ఏంటి? ఏనాడు ఈ ఇంటి గడప తొక్కని పోలీసులు ఇప్పుడు నీ వల్ల రోజుకొకసారి వస్తున్నారు. కుటుంబం మొత్తాన్ని నేరస్తులా చూస్తున్నారు. నిన్ను ఏం చేస్తామో అని మమ్మల్ని భయపెట్టి వెడుతున్నారు. ఇంతకంటే ఘోరమైన అవమానం ఈ నందన్ ఫ్యామిలీకి ఉండదు. అది కాదత్తయ్య గారు, పోలీసులు ఇలా వస్తారని నాకు కూడా తెలీదు. అబద్ధం చెప్పక లక్ష్మి. నీకు నువ్వుగా ఆ పొగ సృష్టించుకొని పోలీసులకు ఫోన్ చేసే టైంకి నీకు ఏదో అయిపోతుందని నాటకవాడి వాళ్ళనిక్కడికి రప్పించావు. మా మీద కక్ష కట్టి మాకు వార్నింగ్ ఇచ్చేలా చేసి పంపించావు, అంతే కదా? నువ్వు చెప్పింది నిజమే అక్క. దోమల కాయిల్స్ ఒకటి వెలిగించుకోవాలి, లేకపోతే 2 వెలిగించుకోవాలి. అన్నన్ని వెలిగించుకుంటారా? నాకెందుకో లక్ష్మి ఇదంతా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అంతే ఆంటీ. పోలీసుల దగ్గర సానుభూతి కొట్టేయడానికి, మన మీద వాళ్ళకి అనుమానం కలిగించటానికి చాలా మంచి దారి వెతుక్కుంది లక్ష్మి. ఏం అంకుల్, ఈ లక్ష్మీనేగా మీరంతా ఒకప్పుడు నెత్తినెక్కించుకున్నారు? ఈ లక్ష్మి గురించే కదా ఆహా ఓహో అని ఒకప్పుడు తెగ పొగిడారు. ఇప్పుడు చూసారా ఈవిడ గారి నిజ స్వరూపం? దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మావయ్య గారు, మీరైనా చెప్పండి. ఇక్కడ ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారో నాకు తెలియదు లక్ష్మి. కానీ ఒక్క మాట మాత్రం నిజం. కేవలం నీ వల్ల, నువ్వు చేసిన పని వల్ల ఈరోజు పోలీసులతో మాటలనిపించుకుంటున్నా. వాళ్ళు వేసిన నిందలు పడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. చిచి, నువ్వు పట్టుకున్నావా? పడిపోతావని దయ తలిచి పట్టుకున్నాను. నీ దయ ఎవరికి అవసరం లేదు, ఎప్పటికీ అవసరం రాదు. వదిలో. మనిషి వదిలేయమంటే అలా వదిలేస్తావా? నీ మాటని గౌరవించాను మనీషా. మాట మార్చుకో.
నువ్వు కావాలని చేశావని నాకు తెలుసు. తెలుసుగా, తెలిసి అడుగుతావెందుకు? తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? ఇక్కడ తెలివితేటలు ప్రదర్శించిందెవరో, ఆ తెలివితేటలు బెడిసి కొట్టి ఇలా కింద పడింది ఎవరో నీకు బాగా తెలుసు. మరీ అతి తెలివితేటలు ప్రదర్శించుకు. ఏదో చెయ్యబోతే ఇంకేదో జరుగుతుంది. ఈసారి నిజంగానే నడుము విరిగినా విరుగుతుంది. నీ తెలివితేటలు ప్రదర్శించడం ఆపేసి కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం అలవాటు చేసుకో. అలా చూస్తూ నిలబడకపోతే కాస్త చెయ్యవచ్చుగా. వదిలో. ఇక్కడ తెలివితేటలు ప్రదర్శించిందెవరో, ఆ తెలివితేటలు బెడిసి కొట్టి ఇలా కింద పడింది ఎవరో నీకు బాగా తెలుసు. నీ తెలివితేటలు ప్రదర్శించడం ఆపేసి కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం అలవాటు చేసుకో. మనీషా, వాట్ హ్యాపెన్? నీలో నువ్వే పెట్రోల్ పోసిన అగ్గిలా రగిలిపోతున్నావు. ఎవరి మీదో పీకల దాకా కోపంతో ఉన్నట్టున్నావు. ఇంకెవరి మీద హన్సిక? ఈ ఇంటి మహాలక్ష్మి ఉందిగా, ఆ లక్ష్మి మీద మళ్ళీ ఏమైనా చేసిందా? అడుగడుగునా అవకాశం దొరికినప్పుడల్లా నన్ను అవమానిస్తూనే ఉంది. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం నాకు రావడం లేదని నా మీద నాకే చిరాగ్గా ఉంది. తన మీద తాత్కాలికంగా ప్రతీకారం తీర్చుకునే ఒక ఐడియా చెప్పనా? ఏంటది?